అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గోలుగొండపేట గ్రామంలో గల ఎంపీపీ స్కూల్లో ఎస్ఐ వై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైత్రి లైబ్రరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సోమవారం స్పీకర్ తనయుడు నర్సీపట్నం కౌన్సిలర్ యువ నాయకులు చింతకాయల రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఈ మైత్రి లైబ్రరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఉపయోగించుకుని నిరుపేద యువత మంచి విజయాలు సాధించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎస్ఐ వై తారకేశ్వరరావు మండలంలో గల యువతను మంచి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరకా సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి సూర్యచంద్ర, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నైట్ 3-4 అయింది నేను వచ్చేసరికి. హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అంతా చూసి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి ఒక్కరు కొన్ని డ్రింక్ చేస్తున్నారు, డ్రైవ్ చేయొద్దని చెప్పినా కూడా వినట్లే. నాకు మొన్న ఒక చిన్న సన్నివేశం చెప్తానండి. మేము నర్సీపట్నంలోని మొన్న డిఐజీ గారు వచ్చారు కదా సార్, మొన్న డిఐజీ గారు సత్యనారాయణ గారు వచ్చారు, పవన్ సత్యనారాయణ గారు. సేమ్ టు సేమ్ ఇదే డిస్కషన్ అన్నమాట. మనకి యువతకి అంటే ఎవరు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండడం వల్ల ఈ వ్యసనాలకి దీనికి లోన్ అవుతూ ఉంటారు. మేము డిస్కస్ చేసాం సార్. మేము నర్సీపట్నంలోని అంటే కొన్ని ప్లేసెస్ ఎంచుకున్నాం. ప్లేస్లోని ఒక షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, క్రికెట్ నెట్ పెట్టేసి మేము చేయడానికి ఒక 6 months టైంలోనే మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ మేము డిఐజీ సార్ని ఏం అడిగామంటే, సార్ ఇక్కడ ఖాళీగా ఉండడం వల్ల యువత మొత్తం అంతా నాశనం అయిపోతున్నారు, గంజాయి తీసుకుంటున్నారో తెలియదు, పైలట్స్కి వెళ్తున్నారో తెలియదు, ఇవన్నీ ఉన్నాయి సార్. మాకు ఒక IAS IPS కోచింగ్ సెంటర్ నర్సీపట్నంలో పెడితే మాకు కొద్దిగా యువ నాయకులు స్పాన్సర్ చేశారు. దీని వెనక గ్రామస్తులు మరియు పెద్దలు అందరూ బ్యాక్ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందో కోరుకుంటూ సత్యనారాయణ సార్ చాలా స్టార్ట్ చెప్పారు. ఈ మెటీరియల్ని మీ ఇంటికి పంపడం కన్నా ఎక్కడికే 10 మంది వచ్చినా చాలు, 10 మందిలో 5 ఉద్యోగాలు ఇచ్చించాలి. దానికి వెనక మనం పూర్గా కృషి చేసి వాళ్ళకి 230 మంది ఒక వాట్సాప్ గ్రూప్ ఉన్నారు సార్ మనలో మొత్తం. వాళ్ళందరూ కూడా మంచి 50-60 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు 100-150 మంది కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో ఉద్యోగాలు వచ్చేటట్లు మేము కృషి చేస్తూ మీ యొక్క ఆర్థిక సహాయం జరిగే రిక్రూట్ అయ్యేటట్టు చూసినట్లయితే సార్కి మంచి పేరు వస్తే ఎక్కడికి వెళ్ళైనా అని చెప్తున్నాను. నేను గొలుగుంటపేటలో లైబ్రరీ లాంటి పెట్టాను, దాన్ని ఉపయోగించుకొని పిల్లలు. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. MBBS కానీ, MBA కానీ, ఇంజనీరింగ్ కానీ రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే NCCలోకి వెళ్తే NCC సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా